మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. GLP-1 డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా నోటిసబుల్ గా వెయిట్ లాస్ అవుతుందని చెప్పి ప్రూవ్ అయిన ఈ మెడిసిన్ ఇది. GLP-1 basically means glucagon-like peptide. This has been prescribed worldwide by the medical fraternity, especially for. ఇప్పుడు ఇందులో మనకి 1 meal a day అని కాంబినేషన్ చాలా మంది చేస్తారు. వుడ్ యు అడ్వైస్ దట్? I won't advise that. 1 meal a day అని మీరు 75 grams of protein, 15 grams of fiber ఇవన్నీ 1 meal లో తీసుకోగలరా? ఓరల్ గా తీసుకున్నప్పుడు రైబల్సస్ లో అవి చాలా మందికి విపరీతమైన నాజియా సైడ్ ఎఫెక్ట్ వచ్చాయి. దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇనిషియల్లీ అక్లమటైజ్ అయ్యేటప్పుడు వస్తుందా? 70 to 80% of the side effects ఈ డ్రగ్ కి మోస్ట్లీ గట్ రిలేటెడ్. ఇది అందరికీ అన్నీ వస్తాయా అని కాదు. మీకు ఒబేసిటీ ఉంటే 11 క్యాన్సర్స్ రిస్క్స్ ఉన్నాయి. సో ఆ ఒబేసిటీ మీరు 30-40 కిలోస్ తగ్గి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యి ఐ థింక్ ద డ్రగ్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్. బట్ పీపుల్ షుడ్ నాట్ థింక్ నేను వచ్చేసి డ్రగ్ ని ఒకటే ప్రేస్ చేసేస్తున్నాను. అసలు కాదు, మెథడాలజీగా మనం డిస్కస్ చేస్తున్నాం. ద వన్ డ్రాబ్యాక్ నేనేం చూస్తున్నానంటే, సో ఇవన్నీ చెప్పేటప్పుడు ఇది నిజంగా మ్యాజిక్ అనుకుంటున్నారా స్వప్న గారు మీరు? యాక్చువల్లీ మ్యాజిక్ ఓన్లీ బికాస్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. ఈ మధ్య వెయిట్ లాస్కి కొత్తగా వచ్చిన ఒక మ్యాజిక్ ఫార్ములా అందరికీ తెలుసు, GLP-1 డ్రగ్స్ అనమాట. అంటే బేసికలీ ఒక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా కొన్ని వారాల్లోనే విపరీతంగా అంటే నోటిసబుల్గా వెయిట్ లాస్ అవుతుందని చెప్పి ప్రూవ్ అయిన ఈ మెడిసిన్ ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎడాపెడా వాడేస్తారు. దీనిలోనే కొత్త కొత్త వర్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ ప్రతి మ్యాజిక్ పిల్ వెనకాల బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైన్ ప్రింట్లో చాలా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ఈ ఎపిసోడ్. ఆల్ అబౌట్ GLP-1 డ్రగ్స్ అండ్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి. ఐ హ్యావ్ విత్ మీ ట్రాన్స్ఫర్మేషనల్ న్యూట్రిషనిస్ట్. తన ఓన్ లైఫ్లో మనం చూసాం ఒక వెయిట్ లాస్కి తను ఎలాంటి ఫార్ములా తోడ్పడుతుందో కనుక్కుని ప్రోటీన్ డయట్కి మారి ఆ తర్వాత షీఈ్ అన్ అడ్వకేట్ ఆఫ్ హై ప్రోటీన్ డయట్ అండ్ అనేక విషయాల్లో నిపుణులు. సంగీత అయ్యర్ గారు is here with us once again today. హై స్వప్న, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీ కంటెంట్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు బికాజ్ అంత స్పష్టంగా మాట్లాడతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. అవునండి. GLP-1 డ్రగ్స్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వాట్ ఈస్ GLP? ఓకే, GLP ఇస్ అ షార్ట్ ఫామ్. ఈ చాట్లో కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి బికాస్ దే ఆర్ స్లైట్లీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మ్స్. హౌ కెన్ ఐ మేక్ ఇట్ ఈజీ చూస్తాను. సో GLP-1 బేసిక్లీ మీన్స్ గ్లూకగాన్-లైక్ పెప్టైడ్. ఓకే, సో ఇది ఒక పెప్టైడ్ అంటే ఇట్స్ అ షార్టర్ ప్రోటీన్ అనమాట, ఒక మాలిక్యూల్ దట్ ఆర్ బాడీ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఓహో, అది తయారు చేస్తుంది బాడీ. ఎస్, ద బాడీ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్. అండ్ ఆ హార్మోన్కి మన బాడీలో చాలా చోట్ల రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే, సో మన గట్లో ఆ రిసెప్టర్ ఉంటుంది, మన బ్రెయిన్లో ఆ రిసెప్టర్ ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ రిసెప్టర్స్. అండ్ మెయిన్లీ ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత, ఏమన్నా ఒక మీల్ తీసుకున్న తర్వాత సటైటీ సిగ్నల్ చేస్తుంది అనమాట. ఓకే, మీ గట్లో సటైటీ సిగ్నల్ చేస్తుంది, దాని తర్వాత మీ బ్రెయిన్లో కూడా ఆ సటైటీ సిగ్నల్ చేస్తుంది. ఆ సటైటీ సిగ్నల్ వచ్చినప్పుడు బేసికలీ యు ఆర్ సపోజ్ టు స్టాప్ ఈటింగ్. అది ఓకే, ఆ హార్మోన్ జాబ్ అది. So this is basically what that hormone is, and therefore GLP-1 drug is a physical ga, it is symmetrical and likewise to the biological hormone, and this is what has been created. రైట్. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే GLP-1 డ్రగ్స్ ఏదో కొత్తదని కాదు. ఓకే, GLP-1 drugs have been researched for more than 25 years and medical fraternityలో దీన్ని ఎర్లియర్ వర్జన్స్, చాలా వర్జన్స్ ఉంటాయి అన్నమాట డ్రగ్స్కి. బ్లడ్ ప్రెషర్ డ్రగ్స్కి, డయాబెటీస్ డ్రగ్స్కి, ఇన్సులిన్కి ఎలా వర్జన్స్ ఉంటాయో అలా వర్జన్స్ ఈ డ్రగ్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ హ్యాస్ బిన్ ప్రిస్క్రైబ్డ్ వరల్డ్ వైడ్ బై ద మెడికల్ ఫ్రటర్నిటీ ఎస్పెషలీ ఫర్ డయాబెటీస్ సిన్స్ 2005. సో డయాబెటీస్ కి జస్ట్ లైక్ దాన్ని తీసుకుంటారు కదా మెట్ఫార్మిన్. yes అలాంటిదే దాని సిస్టరో బ్రదరో కజిన్ సిస్టరో అనుకోవాలి. వేరే మెకానిజం అండి, మెకానిజం వేరు, వేరే మెకానిజం. మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ డ్రగ్స్ కంట్రోల్ బ్లడ్ గ్లూకోజ్ ఇన్ ద సిస్టమ్. ఓకే, అండ్ ఇన్సులిన్ సెక్రీషన్ ని ఎయిడ్ చేస్తాయి. కానీ దిస్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఫంక్షనింగ్ ఇస్ డిఫరెంట్. టెక్నాలజీ డిఫరెంట్ కాబట్టి సిగ్నల్ వేరే వెళ్తుంది.
సో ఇట్ ఈస్ అ సెటైటీ సిగ్నల్ అనమాట. అది. ఇప్పుడు 2005 నుండి దెర్ హ్యావ్ బిన్ వేరియస్ నేమ్స్ ఫర్ దిస్. సక్సెండా అని, విక్టోజా అని, దాని తర్వాత రైబాలిసిస్ అని, చాలా దీన్ని ఎర్లియర్ వర్జన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ద లాస్ట్ ఐ థింక్ 3 to 4 years ఆర్ అబ్రాడ్ లో 5 years గా వీ గాట్ అ న్యూయర్ వర్జన్, దాన్ని సెమగ్లూటైడ్ అంటారు. ఆ సెమగ్లూటైడ్ నే బ్రాండ్ నేమ్ US లో ఒజంపిక్ అంటారు, ఇక్కడ కూడా మనం ఒజంపిక్ అంటాం. మరి మొంజారో ఏమిటి? One version ahead of semaglutide is tirzepatide. అంటే దాంట్లో డ్యూయల్ యాక్షన్ ఉంటుంది. సెమగ్లూటైడ్ లో సింగిల్ యాక్షన్ ఉంటుంది. డ్యూయల్ యాక్షన్ అంటే GLP ప్లస్ GIP, ఇది కూడా హార్మోన్స్. ఓకే, సో ట్రిజెపిటైడ్ విచ్ ఇస్ నోన్ బై ద బ్రాండ్ నేమ్ విగోవి, జెబ్బౌండ్ అండ్ ముంజారో, దాట్ ఈస్ బేసిక్లీ ట్రిజెపిటైడ్. సో దాట్ ఈస్ ద లేటెస్ట్ వన్. ట్రిజెపిటైడ్ ఏం చేస్తుంది? ఒకటి సిగ్నల్ పంపిస్తుంది, సెటైటీ సిగ్నల్ పంపిస్తుంది. ఈ డ్రగ్స్ డిపెండింగ్ అపాన్ హూస్ ఎలిజిబుల్, ఇట్ హ్యాస్ వేరియస్ యాక్షన్స్ అండి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు సెటైటీ సిగ్నల్ చేస్తుంది, మీ అపిటైట్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నంబర్ 2, ఎవరికి ఇన్సులిన్ ప్రొడక్షన్ కొంచెం కాంప్రమైజ్డ్ ఉందో ఇన్సులిన్ సెక్రీషన్ ని ఎక్కువ బాడీలో పెంచుతుంది. అండ్ ఇట్ కంట్రోలింగ్ యువర్ బ్లడ్ షుగర్ అండ్ కాజింగ్ వెయిట్ లాస్. ఇండైరెక్ట్ గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ కార్డియోవాస్క్యులర్ రిస్క్ తగ్గుతుంది, ఆల్ కాజ్ మొటాలిటీ తగ్గుతుంది, విచ్ ఇస్ వెరీ హై ఫర్ డయాబెటిక్స్. బాబో, ఇది నిజంగానే మ్యాజిక్ అయితే. మ్యాజిక్ కాదండి, దీనికి తీసుకునే దెర్ ఇస్ అ వే టు టేక్ ద డ్రగ్. అండ్ ఆ డ్రగ్ తో పాటు, అంటే మీరు ఏది తిన్నా ఓకే, ఏది చేసినా ఓకే అని కాదు, దెర్ ఇస్ అ వెరీ వెరీ పర్టిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్. అది మాట్లాడదాం, స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. సో ఇప్పుడు మనం తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ముంజారో కానీ విగోవి కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ GLP-1. కరెక్ట్. అండ్ వాళ్ళ పరిస్థితుల్ని బట్టి డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల. అవును. సో ఫస్ట్ క్వశ్చన్ ఆబ్వియస్, ఎవరు దీనికి ఎలిజిబుల్? కరెక్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇదేదో కోల్డ్ క్రీమ్ కాదు ఎవరైనా అప్లై చేసుకోవడానికి. ఇట్ ఈస్ వెరీ మచ్ మెడిసిన్. ఎలాగా మీకు హైపర్ టెన్షన్ లేకపోతే మీరు బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ తీసుకోరో, అలాగే ఇఫ్ యు ఆర్ నాట్ అ క్యాండిడేట్, యు ఆర్ నాట్ సపోజ్ టు బి టేకింగ్ దిస్ డ్రగ్. సో ఎవరు క్యాండిడేట్ దీనికి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ BMI 30 and above. ఓకే, దే విల్ కమ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ వాళ్ళు ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ మీద వస్తారు. సో మీ BMI 30 and above ఉంటే ఓకే. నంబర్ 2, మీకు BMI 27 and lower కానీ మీకు కోమార్బిడిటీస్ ఉన్నాయంటే, అంటే ఏంటి, మీరు 27 and above ఉన్నారో, దాంతో పాటు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీనో, లేకపోతే type 2 డయాబెటీస్, ఈవెన్ PCOS. ఓకే, సో నెక్స్ట్ ఇస్ దిస్. నంబర్ 3, మీకు ఫర్ సమ్ రీజన్, ఓకే, ఇలా మనం చాలా మందిని చూస్తామండి, రిపీటెడ్ గా ట్రై చేసిన ఒక యోయో వెయిట్ ప్యాటర్న్ లోనే ఉండటం అండ్ అనేబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ యోర్ ఒబీస్ కండిషన్. రీజన్స్ ఏవైనా ఉండొచ్చు, జెనెటిక్ ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఉండొచ్చు, కాంబినేషన్ ఉండొచ్చు. ఓకే, చాలా మంది ఎలా ఉంటారంటే, అండ్ నా ప్రాక్టీస్ లో కూడా నేను చూసాను, ఒక 19-20 years లో వచ్చిన ఒబేసిటీ 25, 30, 40, 45 వాళ్ళు చేయని అటెంప్ట్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు డైట్ మీద ఉంటారు, ఏదో ఒకటి చేస్తారు, బట్ ఆ వెయిట్ ఎప్పుడు, ఆ సైకిల్ బ్రేక్ అవ్వదు. అండ్ వాళ్ళు చాలా ఒక 6 months లెట్ గో చేశారంటే మళ్ళీ ఆ వెయిట్ అంతా వచ్చేస్తుంది. అది ఓకే, సో నెక్స్ట్ ఇస్ దీస్ పీపుల్. సో ఈ ఓన్లీ క్యాండిడేట్స్ లైక్ దీస్ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద డ్రగ్. సో ఆబ్వియస్లీ డయాబెటీస్ తో మరి వెయిట్ గెయిన్ అవుతుందా, వెయిట్ లాస్ అవుతుందా, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఎప్పుడు. సో డయాబెటీస్ లో దెర్ ఆర్ 2 kinds of, యాక్చువల్లీ type 2 డయాబెటీస్ లో మనం ఒక 2 డిఫరెంట్ బాడీ టైప్స్ ని చూస్తామండి. ఒక బాడీ టైప్ ఏంటంటే వెయిట్ గెయిన్, దాంతో డయాబెటీస్. అండ్ ఇంకో బాడీ టైప్ విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ సౌత్ ఏషియన్ అండ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ లో, ఎగ్జాక్ట్లీ, లో వెయిట్ బట్ డయాబెటీస్. Low weight diabetes ki this is not applicable. Absolutely not applicable. Okay, and inko candidate for whom this is not applicable ante, if you have had pancreatitis in the past, మీ ఫ్యామిలీలో ఒక పర్టిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్, మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, అదుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇఫ్ యు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్, ఆబ్వియస్లీ యు ఆర్ నాట్ సపోజ్ టు బి టేకింగ్ దిస్ డ్రగ్. ఇఫ్ యు ఆర్ ఇమీడియట్లీ ప్లానింగ్ అ కన్సెప్షన్, యు ఆర్ నాట్ సపోజ్ టు బి టేకింగ్ దిస్ డ్రగ్. మీకు ఎలాంటివైనా ఈటింగ్ డిజార్డర్ ఉంటే, వెరీ ఇంపార్టెంట్, బులిమియా కానీ, అనోరెక్సియా కానీ, ఆర్ ఇఫ్ యువర్ ఫుడ్ రిలేషన్షిప్ ఇస్ బ్యాడ్, అంటే మీరు ఫుడ్ ని ఎక్సెసివ్ గా కోపింగ్ మెకానిజం గా యూస్ చేస్తే, దట్ డ్రగ్ ఇస్ నాట్ ఫర్ యూ, బికాస్ ఇట్ వర్సన్స్ యువర్ రిలేషన్షిప్ విత్ ఫుడ్ అండ్ ఇట్ కెన్ హ్యావ్ చాలా effects. Yeah. And finally, somebody who has gastroparesis ante enti, somebody who has paralysis of the gut.
ఇంటెస్టైన్స్ ఆర్ సివియర్ ఐబిడి ఆర్ ఐబిఎస్ కేసెస్ వాళ్ళకి ఈ డ్రగ్ ఇస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే విల్ కమ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్ ఇస్ కొంచెం గట్ డిస్టర్బెన్స్ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంటుంది. సో ముంజారో గానీ విగోవి ఇది తీసుకోవడానికి ఆబ్వియస్లీ ఒక వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి 100%. ఓకే, సో ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఓవర్ ద కౌంటర్ దొరికిపోతున్నాయి. ఓవర్ ద కౌంటర్ దొరికిపోతున్నాయి అండి. ఏదో స్లిమ్మింగ్ సెంటర్లు అంటారు, అందులో దొరికిపోతున్నాయి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గివెన్ ఎట్ 3 times the cost. ఎందుకంటే ద రీజన్ వై ఓన్లీ ఎ మెడికల్ ప్రొఫెషనల్ షుడ్ గివ్ దిస్ డ్రగ్, ఈ డ్రగ్ ఇచ్చే ముందు ఆర్ యూ ఎలిజిబుల్ అనే ఒక సేఫ్టీ ప్యానెల్ చేస్తారు. బ్లడ్ వర్క్ కూడా చేస్తారు కదా, ఫుల్ బ్లడ్ వర్క్ చేస్తారు. దాంతో పాటు దెర్ ఇస్ అ టెస్ట్ ఆఫ్ యువర్ ప్యాన్క్రియాస్. దాంతో పాటు బికాస్ ఎస్పెషలీ ఇఫ్ యువర్ డయాబెటిక్ రెటినోపతి, the probability that your eyes are affected, ఈ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీ రెటీనా చెకప్ ఒక ఆఫ్థమాలజిస్ట్ తో ఒక రెటీనా చెకప్ కూడా అవుతుంది. ఓకే, సో యువర్ లిపిడ్ ప్రొఫైల్, యువర్ ఇన్సులిన్, యువర్ షుగర్స్, మీరు ఎగ్జిస్టింగ్ మెడికేషన్ ఏం తీసుకుంటున్నారో, బికాస్ ఇఫ్ యూర్ ఆల్రెడీ ఆన్ డయాబెటిక్ మెడికేషన్ అండ్ ఈ మెడికేషన్ తీసుకుంటే అది మానిటర్ చేయాలి, ఆ డోసేజ్ తగ్గాలా ఎక్కువ అవ్వాలా. సో అందుకే ఇది ఏదో ఎవరో ఇచ్చేసారని ఇలా యూ షుడ్ నాట్ బి టేకింగ్ ఇట్. ఎందుకంటే దెన్ ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వింటున్నాం. ఎస్, యా, అండ్ అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తీసుకోకూడదని విన్నాం. ఒక రకమైన థైరాయిడ్ క్యాన్సర్ ఉంటే యూ షుడ్ నాట్ టేక్ ఇట్. ఓకే, మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అది ఉంటే తప్ప, అదర్వైజ్ యూ కెన్ టేక్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ వెయిట్ గెయిన్ డ్యూ టు హైపోథైరాయిడిజం. లేకపోతే హైపోథైరాయిడిజం అండ్ వెయిట్ గెయిన్ ఒక చికెన్ అండ్ ఎగ్ సిచ్యువేషన్ లాగా ఉంటుందండి. ఏది ముందు వచ్చిందో మనకు తెలియదు. ఓకే, సో అక్కడ వెయిట్ గెయిన్ ఉంటే అగైన్ మీరు అన్ని చేసేసారు అవ్వట్లేదు అంటే దెన్ అ డాక్టర్ విల్ బి ద రైట్ పర్సన్ టు ఇవాల్యుయేట్ అండ్ సే మీరు ఎలిజిబులా కాదా ఈ డ్రగ్ కి. ఇప్పుడు మామూలుగా నేను చాలా డైట్స్ విన్నాను, కీటో డైట్ కావచ్చు, ఇంకోటి మాకు కూడా తెలుసు కొన్ని డైట్స్. మా ఆరోగ్య గ్రామం ఉంది, అద్భుతంగా వెయిట్ లాస్ అవుతున్నారు జస్ట్ విత్ డైట్, విత్ ఫుడ్. దానికి ఇలాంటి అంటే ఒక GLP-1 తీసుకుని వెయిట్ లాస్ అవ్వడానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ వెయిట్ లాస్, రెండోది రికరెన్స్. ఏ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయినా, నార్మల్ మీరు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ అయినా, లేకపోతే మీరు GLP డ్రగ్ తీసుకున్నా, ఓకే, బేసిక్స్ మీరు చేయాల్సిందే. అంటే మీ న్యూట్రిషన్ క్లీన్గా ఉండాలి, లార్జ్లీ హోల్ ఫుడ్స్గా ఉండాలి, అందులో ప్రోటీన్ ఉండాలి, మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి, ప్లస్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ మస్ట్, ఇవి మస్ట్. మీరు ఏది తీసుకున్నా అవి మస్టే. ఓకే, సో ఇప్పుడు GLP-1 డ్రగ్స్ ఎక్కడ హెల్ప్ చేస్తాయంటే వర్సెస్ అ నార్మల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఎవరైనా ఏ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయినా, హూ ఎవర్ ఇస్ డన్ అ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మీరు చూస్తే కొంతవరకు ఒక డిసిప్లిన్, విల్ పవర్, మోటివేషన్ కావాలి టు రెసిస్ట్ టెంప్టేషన్. అవును, అది కావాల్సిందే. ఓకే, అది మీరు నాలాగా 10 years 15 years చేసి ప్రాక్టీస్ చేసుకున్నారా, లేకపోతే మీరు 6 months లో తీసుకొచ్చారా. సో ఆ టెంప్టేషన్ ఉంది కదా, దట్ టెంప్టేషన్, దట్ హంగర్, ఆ హంగర్ వచ్చినప్పుడు, హంగర్ లేకపోయినా దట్ టెంప్టేషన్ టు ఈట్, ఆ ఫీలింగ్ ని విచ్ వి కాల్ ఇంగ్లీష్ లో దాన్ని ఫుడ్ నాయిస్ అంటారు. ఇది తినేద్దామా, అది తినేద్దామా, ఇవాళ బుఫే ఉంది అన్ని టేస్ట్ చేసేస్తాను, ఇవాళ బిస్కెట్ ఇచ్చారు అది తినేస్తాను. సో ఈ ఫుడ్ నాయిస్ ఉంది కదా, ద GLP-1 టేక్స్ అవే దట్ ఫుడ్ నాయిస్. అంటే ఫుడ్ మీద అసలు దృష్టే వెళ్ళదు, మీరు మీ థాట్స్ ఉండవు. అది చాలా పెద్ద రిలీఫ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు చూడండి, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు కంట్రోల్ చేయలేక, ఆర్ ఫర్ పీపుల్ హూ ఆర్ కాన్స్టెంట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సేల్స్ పీపుల్ ఉంటారండి, 15 days in a month వాళ్ళు హోటల్స్ లో ఉంటారు, వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా ఆ క్యాలరీసే. అవును, ఓకే, సో ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఆ హంగర్ ని కొంచెం మ్యూట్ చేసేసి ఆ సెటైటీని హై పెట్టి ఫుడ్ నాయిస్ తీసేస్తుంది. సో ఎలా మనం దృష్టిలో చూసుకోవాలంటే ఈ GLP-1 డ్రగ్ అదొక చిన్న వెనకాల నుంచి ఒక పుష్ లాగా, ఇట్ గివ్స్ యూ దట్ పుష్. కానీ ఆ డ్రగ్ ఉందని మీరు ఇష్టం వచ్చినట్టు తిన్నా, మీరు యాక్టివిటీ చేయకపోయినా, you will have miserable side effects of that drug, and the biggest side effect which comes out and అందరూ చెప్పేది ఏంటంటే మసిల్ లాస్. యా, దాని గురించి డీటెయిల్డ్ గా వద్దాం, బికాస్ క్రమక్రమంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటి. సో మనం ఎక్కడ ఆగామంటే మెడికల్ సూపర్విజన్ లోనే ఇది తీసుకోవాలి. ఎవరు ఎలిజిబుల్ కాదో వాళ్ళు క్లియర్ గా నిర్ధారిస్తారు, బికాస్ ఇందులో సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, సబ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒకటి లోయెస్ట్ డోస్ మనకు తెలిసింది 2.5 mg.
సో ఎన్ని రోజులు ఇది తీసుకుంటూ పోవాలి? ఒక పాయింట్ అయ్యాక అబ్బా! చాలు నా వెయిట్ లాస్ వచ్చేసింది అన్నాక ఆపేయచ్చా? టేపర్ ఆఫ్ చేయాలా? ఎలాగా? ఓకే. సో లెట్ us టాక్ మనం జర్నీ ఆఫ్ GLP-1 ఎలా ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ 2.5 mg డోస్ ఉండేది సప్న గారు ఇస్ అ అక్లమటైజేషన్ డోస్ అనమాట. అంటే ఏంటి, మీ బాడీ అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అది వచ్చిన తర్వాత మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే గట్ హెల్త్ ఇష్యూస్, అది బ్లోటింగ్ ఉండొచ్చు, కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కొంతమందికి డైరియా ఉండొచ్చు, కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్ ఉండొచ్చు, కొంతమంది ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉండొచ్చు. ఓకే, సో 2.5 mg ఈజ్ అన్ అక్లమటైజేషన్ డోస్ అనమాట. నా చాలా మంది 2.5 కూడా రెస్పాండ్ అవుతారు. ఓకే, కానీ మనం రీసెర్చ్ అండ్ స్టడీస్ని చూస్తే ద యాక్చువల్ అంటే మన రీసెర్చ్లో మనం ఎలా వాళ్ళు టెస్ట్ అండ్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్లో ఏం చూపిస్తుందంటే ద రియల్ ఎఫెక్ట్ ఇస్ యాక్చువల్లీ బిగినింగ్ ఎట్ 5. ఓకే. ఓకే, అండ్ ఇట్ కెన్ గో అప్ టు 7.5 mg to 10 mg. ఓకే, కానీ జస్ట్ బికాజ్ 5 mgలో హైయెస్ట్ వెయిట్ లాస్ యాక్చువల్ యాక్షన్ ఇస్ బిగినింగ్ అని మీరు 2.5ని కట్ చేసేసి తొందరగా 5కి వెళ్ళకూడదు. అది అర్థమవుతుంది. అది బికాస్ అగైన్ ఆ డోసేజ్కి మీరు రెస్పాండ్ అవుతున్నారా లేదా అని వన్ ఇస్ యు ఆర్ ద వన్ టు డిసైడ్ ఇట్, అండ్ సెకండ్ యువర్ డాక్టర్ విల్ డిసైడ్ ఇట్, ఆర్ అ న్యూట్రిషనిస్ట్ లైక్ మీ కెన్ డిసైడ్. అండ్ ఆ డిసిషన్ ఎప్పుడు వస్తుంది, మీరు 2.5 mg పర్ వీక్ డోస్లో మీరు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు, మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారు, మీరు మీ ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటున్నారు, మీరు వాక్స్ అట్లీస్ట్ వారానికి 2 సార్లు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 weeks, అండ్ దెన్ యూఆర్ నాట్ రెస్పాండింగ్. నౌ యూఆర్ ప్రాబబ్లీ ఆ డోసేజ్కి మీరు రెసిస్టెంట్ అయ్యారు. అది. నౌ యువర్ డాక్టర్ మైట్ సే అండ్ యూ మైట్ సే నేను ఇప్పుడు 3-4 weeks అయిపోయింది, నేను రెస్పాండ్ అవ్వట్లేదు, నేను డోసేజ్ పెంచనా. సో బేసికలీ మీరు అనేది ఏంటంటే దట్ అది ఇండివిజువల్ జర్నీని బట్టి తీసుకోవాలి. ఎస్, కరెక్ట్. సో దానికంటే Now, ముందు వాట్ ఆర్ ఆల్ ద మస్ట్ తప్పకుండా చేయవలసినవి ఏంటి? ఆ రూల్స్ చెప్పారు కదా, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, క్యాలరీ డెఫిసిట్, ఓకే, అవన్నీ ఎలా డిసైడ్ చేసుకోవాలి? సో వెరీ సింపుల్ అండి. సో క్యాలరీ డెఫిసిట్ మీరు అనుకోకుండా అయిపోతుంది ఈ డ్రగ్తో, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యూట్ యువర్ హంగర్, రెడ్యూస్ యువర్ హంగర్ ప్యాంగ్స్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్లో డౌన్ యువర్ గ్యాస్ట్రిక్ మోటిలిటీ. మరి నీరసం రాదా? లేదు, అందుకే ఓకే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. యావరేజ్ లేడీ ఓవర్ వెయిట్ తీసుకుందాం, 80 kgs అనుకోండి. ఓకే, తను కరెంట్ క్యాలరీ ఇంటేక్ 2400 క్యాలరీస్ అనుకోండి, అండ్ she has to move to a lower caloric intake. Now, ee drug has the capacity, if you're not careful, to bring you down to 1400 calories. Ante meer 1000 calorie deficit lo untaru. That is not desirable. You have to ensure, for example, మీరు 80 kgs లో 2400 calories మీ కరెంట్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే మీరు 1800 కన్నా తక్కువ రాకూడదు. ఎందుకంటే ద మోర్ క్యాలరీ డెఫిసిట్ యూ క్రియేట్ అంటే మీకు న్యూట్రిషన్ రాకపోతే పోయేది మసిల్ లాస్ అండ్ ఈ నీరసం, హెయిర్ లాస్ ఇవన్నీ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ మీ క్యాలరీస్ ఏంటి. అండ్ హియర్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ వై వర్కింగ్ విత్ అ న్యూట్రిషనిస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు వెయిట్ లాస్ అయిపోతున్నాను అని ఇఫ్ యూఆర్ హ్యాపీ, ఆ వెయిట్ లాస్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు, అండ్ మోస్ట్లీ మసిల్ నుంచి వస్తుంది. సో వన్, క్రియేట్ అ మోడెస్ట్ క్యాలరీ డెఫిసిట్. Point number 1. Point number 2, 2 components are very important in the meal plan. First మీరు ప్రోటీన్ తీసుకోవాల్సిందే. ఓకే, ఎంత ప్రోటీను? అదే. సో for GLP-1, for clients and patients on GLP-1 drugs, minimum 1.3 to 1.8 gram of protein per kg of ideal body weight, not current body weight. Ante if your ideal BMI is between, for say 5'5", you're 80, కానీ మీ ఐడియల్ బాడీ వెయిట్ సే 65, మీరు మినిమం 65 to 75 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సిందే, దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సిందే. ఓకే, సో ఐసిఎంఆర్ చెప్పేది 0.8, బట్ దట్స్ ఫర్ నార్మల్ పాపులేషన్, బేర్ మినిమం. We to normal population recommend 1.2. ఓకే, కానీ ఆన్ జిఎల్పి డ్రగ్ బికాస్ యూ ఆర్ గోయింగ్ త్రూ దిస్ ప్రాసెస్ మీ ప్రోటీన్ ఇంటేక్ని మనం ఫస్ట్ కొంచెం హై పెడతాం. రైట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఏది స్కిప్ చేసినా చేయకపోయినా ఈ ప్రోటీన్ ఇంటేక్ రావాల్సిందే, అదర్వైజ్ మీరు మీ మసిల్ మాస్ని క్యానిబలైజ్ చేస్తారు. ఇది పాయింట్ నెంబర్ 1 న్యూట్రిషన్లో. రెండోది, ఇప్పుడు నేను అడుగుతా క్వశ్చన్, దీంతో పాటు కార్బ్స్ ఏదైనా మోతాదులో అలౌడా కాదా? సో కార్బ్స్ ఆల్వేస్ అలౌడ్, ఎప్పుడు కానీ కార్బోహైడ్రేట్ని కంట్రోల్ చేయాలి. ఓకే, సో మీరు ఒక 100-120 grams టోటల్ గ్రామ్స్ కార్బ్స్ పెట్టుకోవచ్చు, కానీ మీరు ఆ కార్బ్స్ కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటే అది బెటర్. అంటే
మీ రిఫైన్డ్ కార్బ్స్ బ్రెడ్ కానీ రైస్ కానీ వీట్ కానీ రోటీ కానీ దాన్ని కొంచెం తక్కువ పెట్టి మేబీ కొంచెం మిల్లెట్స్ కొన్ని మన మూంగ్ దోస మన పెసరెట్టు అలాంటివి కాంప్లెక్స్ కార్బ్స్ కొన్ని ఓట్స్ అలాంటివి మీరు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అది మీ షుగర్స్ని స్పైక్ చేయదు నంబర్ 1. నంబర్ 2 మీకు ఫైబర్ వస్తుంది. సో నేను ముందు చెప్పాను కదా దట్ సైడ్ ఎఫెక్ట్స్కి వద్దాం మనం. వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఇస్ స్లో గట్ మొటిలిటీ. అంటే ఏంటి, మీ స్టమక్లో ఫుడ్ మెల్లగా మూవ్ అవుతుంది. ఓకే, అది మెల్లగా మూవ్ అయినప్పుడు మీకు కావాల్సింది కొంచెం ఫైబర్ సో దాట్ మీకు కాన్స్టిపేషన్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, రైట్. సో పాయింట్ నెంబర్ 2 యూ నీడ్ ఫైబర్. అలాంగ్ విత్ ఫైబర్ లైక్ ఐ సెడ్ కార్బ్స్ని ఎప్పుడు రిఫైన్డ్ కార్బ్స్ని రెస్ట్రిక్ట్ చేయాలండి. అండ్ మీరు ఆ కార్బ్స్ని ఎంత క్లీన్గా పెడతారో, సో ఇడ్లీ ఇస్ ఫైన్, దోస ఇస్ ఫైన్, అవాయిడ్ వడ, డీప్ ఫ్రైడ్. ఓకే, ఫ్యాట్ కూడా ఉండొచ్చు కదా, అన్ని హెల్దీ లెవెల్స్లో ఉండొచ్చు. ఓకే, కానీ మీరు ఎక్సెసివ్ డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్ తింటే మీకు యూ విల్ సీ ది ఎఫెక్ట్ ఆన్ యువర్ గట్. KFC చికెన్ తిని నేను ప్రోటీన్ తినేసాను కూడా తప్పు. సైడ్ ఎఫెక్ట్స్ కెన్ బి వెరీ వెరీ బ్రూటల్ అండి. అవునా? ఎందుకంటే అందులో ఆయిల్ ఎక్కువ, ఫ్రైడ్ ఫుడ్, అది మీకు మళ్ళీ స్టమక్ క్రాంప్స్ ఇవ్వటం, ఫుడ్ పైన రావటం. మేము ఇంగ్లీష్లో దాన్ని సల్ఫర్ బర్ప్స్ అంటాం. మీరు మీ ఫుడ్ని టేస్ట్ చేయగలరు మీరేం తిన్నారో. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు వాట్ ఈస్ ద మస్ట్ డూ, ప్రోటీన్, ఫైబర్, వాటర్ ఇంటేక్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ వెన్ యూర్ హ్యావింగ్ దిస్ ఈ స్లో గట్ మొటిలిటీ వచ్చినప్పుడు మీరు కొంచెం కాన్స్టిపేషన్ లేకుండా మీ వాటర్ ఇంటేక్. ఓకే, ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి? 2.5 minimum because we are sitting in winter, but 2.5 to 3.5 depending upon your activity level. Right. Okay, and last and most important, ఈ డ్రగ్ నేను తీసుకుంటున్నాను, నేను పిజ్జా తింటాను, నేను బిర్యానీ తింటాను, ఇలాంటివి మీరు చేస్తే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. కానీ యాక్చువల్లీ అసలు హంగర్ పోతుంది కదా, హంగర్ పోయినప్పుడు అసలు తినాలని కూడా అనిపించదు కదా. నో, సో ఆ హంగర్ విల్ గో ఫర్ సమ్ టైమ్, కానీ అది వస్తుంది. ఇప్పుడు మనం న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే GLP-1 హార్మోన్ మన బాడీలో, దాన్ని హాఫ్ లైఫ్ అంటారు. అంటే హౌ లాంగ్ డస్ ఇట్ స్టే ఇన్ యువర్ సిస్టమ్? 2 to 5 minutes or 2 to 4 minutes. ఇప్పుడు వచ్చే GLP-1 డ్రగ్స్ మీ సిస్టంలో 1 week వరకు ఉంటుంది. సో ఇట్స్ అ వీక్లీ ఇంజెక్షన్ కదా. కానీ యాజ్ యూ బికమ్ అక్లిమటైజ్ టు ద డోస్, ఆ హంగర్ వస్తుంది మీకు. ఆ హంగర్ వచ్చినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు తింటే, ఇలా మీల్స్ని పెట్టుకొని తిని, బిర్యానీలు తిని, ఏదొచ్చి తింటే ఆ సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ వస్తుంది మీకు. రైట్. సో నాన్ నెగోషియబుల్ ఇన్ న్యూట్రిషన్ విల్ ఆల్వేస్ రిమైన్ నాన్ నెగోషియబుల్. వెదర్ మీరు నార్మల్గా డయట్, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, కీటోనో, లో కార్బో, ఏదో ఒకటి హై ప్రోటీనో, ఆర్ వెదర్ యూఆర్ ఆన్ GLP-1, హోల్ ఫుడ్స్, క్లీన్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, ప్రోటీన్ ప్రయారిటీ, ఫైబర్ ప్రయారిటీ, వాటర్, ఇది మీరు చేయాల్సిందే. ఓకే, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అదర్వైజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ నాట్, ఈ డ్రగ్ మీద ప్లీజ్ మినిమం 2 days a week మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎందుకు చేయకపోతే ఏమవుతుంది అంటే, ఎందుకు అడుగుతున్నా అంటే సైంటిఫిక్ గా నో, సైంటిఫిక్గా సింపుల్, మీ క్యాలరీస్ రెస్ట్రిక్ట్ అయిపోయాయి. ఓకే, ఈ డ్రగ్ వల్ల మీకు హంగర్ లేదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ ఆన్ వేరియస్ అదర్ మెకానిజమ్స్ ఇన్ యువర్ బాడీ. ద వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దేర్ ఫోర్ వెన్ యూర్ లూజింగ్, ఒక వెయిట్ లాస్ అనే ప్రాసెస్లో ఫస్ట్ అక్కడ వద్దాం. వెయిట్ లాస్ అనే ప్రాసెస్లో ఎప్పుడు ఉట్టి ఫ్యాట్ వెళ్ళదు స్వప్న గారు. సైంటిఫికలీ మీరు GLP-1 డ్రగ్ తీసుకున్నా, మీరు డీటాక్స్ డయట్ చేసినా, మీరు వాటర్ డయట్ చేసినా, మీరు ఫాస్టింగ్ చేసినా, మీరు హై ప్రోటీన్ డయట్ చేసినా, వితౌట్ ఎక్సర్సైజ్ చేసినా, విత్ ఎక్సర్సైజ్ చేసినా, ఎవ్రీ టైమ్ యూ లూజ్ వెయిట్, సమ్ కాంపోనెంట్ ఆఫ్ దట్ వెయిట్ విల్ బీ మసిల్. ఓకే, మనం ఇలా GLP డ్రగ్స్ హెల్ప్ తీసుకొని వెన్ యూర్ లూజింగ్ వెయిట్, అండ్ ఆ వెయిట్ లాస్ స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ ద డ్రగ్. ఆ వెయిట్ లాస్ స్పేస్ ఎక్కువగా బికాస్ ఇట్ ఈస్ దేర్. దాంతో పాటు మనం ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వెయిట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యువర్ అట్లీస్ట్ 25 to 30% కెన్ కమ్ ఫ్రమ్ యువర్ మసిల్. సో బేసికలీ మసిల్ పోకుండా ఫ్యాట్ మాత్రం కరిగించడానికి అవును, ఆర్ ఆ మసిల్ లాస్ బేర్ మినిమంగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 kgs వెయిట్ లాస్ అయ్యారనుకోండి, యాక్సెప్టబుల్ మసిల్ లాస్ ఇస్ 1 kg, అది అవుతుంది. ఓకే, GLP డ్రగ్స్ మీద మీరు 10 kgs వెయిట్ లాస్ చేసి, మీరు ఎక్సర్సైజ్ చేయకుండా అండ్ ప్రోటీన్ని చూడకుండా మీరు చేస్తే 4 to 5 kgs కెన్ కమ్ ఫ్రమ్ మసిల్. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెళ్ళిన మసిల్ అంత ఈజీగా రాదు. ఫ్యాట్ వచ్చేస్తుంది మనకు ఈజీగా, మసిల్ రాదు. కానీ ఇస్ ఇట్ ట్రూ దట్ మసిల్ weighs twice
Fat occupies more space. If you look at 1 kg of fat and 1 kg of muscle, actually గా మీరు చూస్తే ఫైబర్స్ ఉంటాయి మసిల్ లో. ఎఫెక్టివ్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఒక హా. స్పేస్ తీసుకుంటే ఫ్యాట్ ఆక్యుపైస్ మోర్ More-ఆ? స్పేస్ బికాస్ Okay. దాని డెన్సిటీ లేదు. మీరు టోన్డ్ గా ఎందుకుంటారండి? మీరు ప్రోటీన్ తిని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే బైసెప్స్ ఎందుకు వస్తాయి? లేకపోతే లూజ్ గా ఎందుకు తక్కువ ఉంటుంది? space. తక్కువ స్పేస్ లో కానీ టోనింగ్ ఉంటుంది. సో మసిల్ ఇస్ డెన్స్ బట్ ఫ్యాట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ బికాస్ ఇట్ ఇస్ లైక్ సో దే లుక్ లార్జర్. ఓకే, గాట్ ఇట్. బేసికలీ మీరు అనేది మసిల్ లాస్ జరగకుండా ఫ్యాట్ లాస్ జరగాలంటే GLP-1 డ్రగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, దాంతో పాటు ప్రోటీన్ ఇంటేక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా నాన్ నెగోషియబుల్ అయిపోతుంది ప్రోటీన్ ఇంటేక్. అండ్ ఛాలెంజ్ ఎక్కడొస్తుందంటే బికాస్ అది హంగర్ని తగ్గిస్తుంది కాబట్టి యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. కాబట్టి ఎలా మీరు అన్ని క్యాలరీస్ని రెస్ట్రిక్ట్ చేస్తారో ప్రోటీన్ని కూడా మీరు రెస్ట్రిక్ట్ చేసేస్తారు. సో Right. అన్నోయింగ్లీ యూ విల్ బి అండర్ ఈటింగ్. ప్లస్ మన ఇండియాలో అయితే జిమ్ కల్చర్, ఎక్సర్సైజ్ కల్చర్ చాలా తక్కువ. అది లేకపోతే మీరు చేస్తే దెన్ యూ హియర్ కామెంట్స్ లైక్ మీకు ఒజెంపిక్ ఫేస్ ఉంది అలా. ఒజెంపిక్ ఫేస్ అంటే ఏమిటి? సో అంటే బాగా పీక్కుపోయిన ఫేస్. అవును. సో బేసిక్లీ మీడియా కాయిన్ దిస్ టర్మ్. దిస్ ఇస్ నాట్ అ సైంటిఫిక్ టర్మ్ అట్ ఆల్. అంటే మీరు సైంటిఫిక్ లిటరేచర్ చదివితే అందులో ద డ్రగ్ డజంట్ కాజ్ ఒజెంపిక్ ఫేస్, ద డ్రగ్ డజంట్ కాజ్ మసిల్ మాస్. ఇట్ ఈస్ యూ హూ ఆర్ అండర్ ఈటింగ్ అండ్ ప్రాబబ్లీ మీరు డోసేజ్ని పెంచి ఎక్కువగా మీరు వెయిట్ లాస్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చేసి మీరు ఫ్యాట్తో పాటు ఆ మసిల్ వెళ్ళిపోతే యూ హ్యావ్ దట్ గాంట్ లుక్. అంటే బేసికలీ అలా అలా అసలు మీరు హెల్దీగా యూ విల్ నాట్ లుక్ హెల్దీ. చాలా జనాలకి మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ డ్రగ్ నాకు ఒజెంపిక్ ఫేస్ కాజ్ చేస్తుందా, ఈ డ్రగ్ నా మసిల్ని తీసేస్తుందా. ఇట్ డజంట్ డైరెక్ట్లీ యాక్ట్ ఐదర్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ యువర్ మసిల్. కానీ బికాస్ మీరు ఆ క్యాలరీస్ని అలా తగ్గించేసి కాషన్ లేకుండా డోసేజ్ పెంచేసి ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ యూజువలీ మీరు చూడండి, దిస్ ఇస్ సంబడి హూస్ లాస్ట్ 25 kilos in 6 months. వాళ్ళలా దే లుక్ లైక్ దట్. ఎస్, అంటే కరణ్ జోహర్ గురించి చాలా మాట్లాడుకున్నారు. అలెజిడ్లీ కరణ్ జోహర్ అంటారు, వేరే వాళ్ళు అంటారు. సో వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ టిపికల్గా అది ఒక ట్రెండ్ని చూస్తే ఇట్ లుక్స్ లైక్ దట్. బట్ బై ద వే యూ కెన్ ఈ ఒజెంపిక్ ఫేస్ మీరు GLP-1 డ్రగ్ లేకపోయినా ఒక 600-800 మీల్ రిప్లేస్మెంట్ షేక్ డైట్ చేయండి, మీరు అలాగే కనిపిస్తారు. అలాగే తగ్గుతారు అండ్ అలాగే కనిపిస్తారు కూడా. బికాస్ ఆ ప్రాసెస్లో కూడా మీరు ప్రోటీన్ తీసుకోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, బేర్ మినిమం స్టార్వేషన్ క్యాలరీస్లో ఉండిపోయి మీరు అలా యూ విల్ లుక్ లైక్ దట్. సో ఇట్ ఈస్ నాట్ ద డ్రగ్, డోంట్ కన్ఫ్యూజ్ దట్. నేను వన్ మోర్ థింగ్ ఐమ్ సేయింగ్ అండి, ఐఎమ్ టాకింగ్ సో మచ్ అబౌట్ దిస్ డ్రగ్. నేను ప్రో డ్రగ్ కాన్ డ్రగ్ అని కాదు, అంటే నేను దాన్ని ప్రమోట్ చేసేస్తున్నానో కాదు, దాన్ని నేను సైడ్ ఎఫెక్ట్స్ అడగబోతున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఈ డ్రగ్ ఉంది. As far as we know, last year, this was the highest selling pharmaceutical drug in India. మీరు ఏం తీసుకుంటున్నారో దాన్ని అబ్యూస్ చేయకుండా ఎవరు తీసుకోవాలని, దట్ ఈస్ మై అటెంప్ట్ అనమాట. అంతే, అర్థమైంది క్లియర్గా. అండ్ ఎనీవే మీరు ఇంతకంటే ముందు అసలు GLP-1 రాకముందే అసలు సేఫ్ వెయిట్ లాస్ అంటే ఇది కూడా సేఫే, కానీ కరెక్ట్, ఈవెన్ సేఫర్ నోన్ మెథడ్స్ ఆఫ్ వెయిట్ లాస్ ఎప్పుడు అడ్వకేట్ చేస్తూ Correct. వచ్చారు. కరెక్ట్, హై ప్రోటీన్, లో కార్బ్ డైట్స్ కరెక్ట్, అండ్ ఎక్సర్సైజ్. కరెక్ట్. సో ఓకే, హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దట్, ఇప్పుడు అర్థమయ్యాయి, రూల్స్ ఆఫ్ ద గేమ్ అర్థమయ్యాయి. ఎవరు తీసుకోవాలి ముంజారో, ఎవరు ఒజెంపిక్ తీసుకోవాలి అని రకరకాలుగా Correct. చూసాం. ఇప్పుడు ఇందులో మనకి 1 meal a day అని కాంబినేషన్స్ చాలా మంది చేస్తారు. వుడ్ యూ అడ్వైజ్ దట్? ఐ వోంట్ అడ్వైస్ అండి. సి యాజ్ ఇట్ ఈస్ హంగర్ తగ్గినప్పుడు ఓకే 1 mealలో మీరు అగైన్ నేను వచ్చేది అదే, మీ ప్రోటీన్ ఇంటేక్ 75 grams ఉంది, మీ ఫైబర్ ఇంటేక్ 25 ఇస్ వెరీ డిఫికల్ట్, అట్లీస్ట్ 15 ఉండాలి. 15 grams ఫైబర్ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి తీసుకోవాలంటే ఇది లార్జ్ క్వాంటిటీ. సో మీరు ఓమాడ్ అని 1 meal a day అని మీరు 75 grams ఆఫ్ ప్రోటీన్, 15 grams ఆఫ్ ఫైబర్ ఇవన్నీ 1 mealలో తీసుకోగలరా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అలా తినలేరు, ఎందుకంటే మీకు సెటైటీ కిక్కిన్ అవుతుంది, ఆ డ్రగ్ చేసే పనే అది. అంటే ఎక్కువ తినలేరు ఒకటే సిట్టింగ్లో. అండ్ మీరు ఓమాడన్ చేసి నేను నా ఫుల్ 1800 calories 16 వాట్ ఎవర్ క్యాలరీస్ యూ హెవ్ డిసైడెడ్ ఫర్ యువర్ సెల్ఫ్, అది నేను ఒక్క మీల్లో తింటానంటే మీరు తినలేరు, మీ వల్ల సాధ్యమే కాదు. అది కాదు. సెకండ్, మీరు ఇలా అటెంప్ట్ చేసినా నేనేమన్నాను, ఆ డ్రగ్ ఏం చేస్తుంది, మీ గట్ మొటిలిటీని స్లో చేస్తుంది. అంటే ఏంటి, మీ డైజెషన్ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. మీరు అంతంత తిన్నారనుకోండి, ఆ ఫుడ్ మళ్ళీ పైకి వస్తుంది. సో అది యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్. సో ఐడియలీ యూ షుడ్ ఈట్ 3 meals
ఓకే, స్మాల్ మీల్స్ విత్ ప్రోటీన్ అండ్ ఫైబర్ as ప్రయారిటీ. అండ్ ఎస్, అందులో మీరు నేను సన్సెట్ ముందు ఐ వాంట్ టు ఫినిష్ అంటే చాలా మంచిది. ఇఫ్ ఇంకా యూ సే మంచిది. ఒక 2 hours బిఫోర్ మై స్లీప్ ఆర్ 3 hours బిఫోర్ మై స్లీప్ నేను నా మీల్ని ఫినిష్ చేస్తాను. ఎందుకంటే బికాజ్ ఇఫ్ యూ ఈట్ వెరీ లేట్, బికాజ్ యూ హ్యావ్ స్లో గట్ మొటిలిటీ, అది మళ్ళీ మీకు హార్ట్ బర్న్ అని, యాసిడ్ రిఫ్లక్స్ అని ఇవ్వచ్చు. కానీ మీరు ఒక 2.5 hours ముందు తింటే దానికి మీరు డైజెషన్ ఇచ్చేసి మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వదు. మీరు చూస్తే అన్ని రూల్స్ సేమే. మనం ఎర్లీ డిన్నర్ నార్మల్ వెయిట్ లాస్లో కూడా చెప్తాము. అవును. ఏ రూల్స్ మారలేదండి. ద ఓన్లీ థింగ్ దట్ చేంజెస్ ఇస్ దట్ డ్రగ్స్ గివ్స్ యూ అ పుష్. యా. ఇక చాలా కీలకమైన విషయాలు. దీనివల్ల ఫస్ట్ 2-3 వారాల్లోనే ఓరల్‌గా తీసుకున్నప్పుడు రైబెల్సస్‌లో అవి చాలా మందికి విపరీతమైన నాసియా సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చాయి. దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇనిషియల్లీ అక్లమటైజ్ అయ్యేటప్పుడు వస్తుందా? ఎస్ అండి. సో ముందు లెట్ us టాక్ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డ్రగ్. ఓకే, మోస్ట్ ఆఫ్ 70 to 80% ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఈ డ్రగ్కి మోస్ట్లీ గట్ రిలేటెడ్. ఓకే, సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు? అండ్ ఇది అందరికీ అన్నీ వస్తాయా అని కాదు. సి currently I have worked with over 120 people with various conditions on various doses of GLP-1. అందరికీ అన్నీ రావండి. ఓకే, సో పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నాజియా, యాసిడ్ రిఫ్లక్స్, కొంచెం బ్లోటింగ్, ఓకే, కొంతమందికి కాన్స్టిపేషన్, కొంతమందికి డైరియా. ఓకే, నౌ అండ్ ఐల్ టెల్ యూ ట్రిక్ ఆఫ్టర్ దిస్ వాట్ యూ షుడ్ డూ. మీరు డయట్ని కేర్ఫుల్గా ప్లాన్ చేసి ఒక హెల్దీగా ఇంటిలో ఉన్న ఫుడ్ తినేసి దాంట్లో ఎక్కువ ఆయిల్ అవన్నీ గ్రీసీగా లేకుండా తింటే ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 to 3 weeks ఇవి సెటిల్ అవుతాయి. ఓకే. ఇవి సెటిల్ అయిపోతాయి. నౌ దీనికి అవుట్లయర్స్ ఉంటారు. అంటే ఏ డ్రగ్కైనా ఒక ఒక దెర్ విల్ బి అ సర్టన్ పాపులేషన్ వాళ్ళకి ఇది ఎక్సెసివ్గా పనిచేయదు. సో రీసెర్చ్లో ఏం చూస్తున్నారంటే ఒక 10% పీపుల్లో ఐదర్ వాళ్ళు రెస్పాండ్ చేయట్లేదు ఆర్ వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం అన్బేరబుల్గా అయ్యి వాళ్ళు వదిలేస్తారు. బట్ దట్ ఈస్ ఓకే. దెర్ ఇస్ నో ఫార్మస్యూటికల్ డ్రగ్ దట్ వర్క్స్ 100% ఫర్ 100% ఆఫ్ ద పాపులేషన్. కరెక్ట్, కరెక్ట్. మనం వేరేగా ట్రై చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్. ఓకే, అఫ్ కోర్స్ ద బిగ్గెస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడే మనం మాట్లాడాము. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సార్కోపీనియా. అండ్ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ సార్కోపీనిక్ ఒబేసిటీ. ఓకే, అంటే ఏంటి, మీరు థిన్గా కనిపిస్తారు కానీ లోపల మసిల్ తక్కువ, ఫ్యాట్ ఎక్కువ. ఆ ఛాలెంజ్ అసలు వేరే. యూ కెన్ గెట్ యువర్ షుగర్ కంట్రోల్ కెన్ బికమ్ వర్స్. మీరు ఆస్టియోపీనియా అని, ఆస్టియోపరోసిస్ అని అవ్వచ్చు, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. సో యూ డోంట్ వాంట్ దిస్. ఓకే, సో ఐ వాజ్ సేయింగ్, నేను ఒక ట్రిక్ చెప్పాను కదా. ఇఫ్ యూ వాంట్ యువర్ సైడ్ ఎఫెక్ట్స్ టు బీ మినిమల్, లెట్స్ సే మీరు ఇవాళ ఆ డ్రగ్ స్టార్ట్ చేస్తున్నారు విత్ ద ఫస్ట్ డోస్. దానికి 1 month ముందు అట్లీస్ట్ ఫర్ 4 weeks మీ డయట్ని మీరు కొంచెం క్లీన్ చేయండి. చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలా. దిస్ ఈజ్ వాట్ ఐ డూ విత్ ఆల్ మై క్లయింట్స్. వాళ్ళు ఏం చెప్తారంటే నెక్స్ట్ మంత్ ఈ డేట్కి ఐఎమ్ స్టార్టింగ్ అంటే ఆ మంత్ ప్రయర్లో వాళ్ళ న్యూట్రిషన్ని నేను సరిగ్గా క్లీన్ చేస్తాను విదౌట్ జంక్ ఫుడ్, విదౌట్, సో దాట్ మీరు తిన్నప్పుడు వెన్ యూర్ స్టార్టింగ్ ద డ్రగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మినిమల్. రైట్. ఓన్లీ కొంచెం మీకు బర్ప్స్ వస్తున్నాయో లేకపోతే కొంచెం మీకు ఫుల్గా ఉందంటే మీరు ట్రాన్సిషన్ అవుతారు. నౌ ఎవ్రీ టైమ్ యూ ఇంక్రీజ్ అ డోస్. ఓకే, సో మీరు 2.5 నుంచి 5కి వెళ్ళారు, 5 నుంచి 7.5కి వెళ్ళారు అనుకోండి. మీరు డోస్ ఇంక్రీజ్ చేసేటప్పుడల్లా మీకు మళ్ళీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఇట్స్ అ న్యూ డోస్, ద బాడీ ఈస్ గెటింగ్ యూస్ టు ఇట్. అగైన్ యూ ఫాలో ద సిమిలర్ సిస్టమ్, క్లీన్ ఫుడ్, స్లీపింగ్ ఆన్ టైమ్, ప్రోటీన్ ఫార్వర్డ్ అప్రోచ్ పెట్టుకుంటే అది 1 weekలో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ టైమ్ యూ ఇంక్రీజ్ అ డోస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ క్లయింట్స్ ఏంటంటే దే గెట్ ఓవర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఎ లిటిల్ మోర్ క్విక్లీ. ఓకే, సో ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొంచెం. ఎస్, కొంచెం అంటే నాజియా ఫస్ట్ టైం ఉంటే అదంతా తగ్గిపోయి ఉంటుంది, నెక్స్ట్ డోస్కి వెళ్తారు. అది కొంచెం మళ్ళీ మీకు కొంచెం నాజియాను, మళ్ళీ మీకు ఆ బర్ప్స్ రావటము, బెల్చెస్ రావటము, అవి కొంచెం ఉంటాయి. ఏవి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్? సో మోస్ట్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మీకు అన్కంట్రోలబుల్ డైరియా ఉంటే, బికాస్ దట్ ఈస్ స్ట్రైట్ అప్ డిహైడ్రేషన్, దెన్ యు ఆర్ నాట్ అ క్యాండిడేట్ ఫర్ ఇట్. ఓకే, ఆర్ మీకు అసలు హంగర్ లెవెల్స్ అసలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మీరు అసలు ఏం తినట్లేదు, then either you're not the candidate for it and you shouldn't be on that drug, or మీ డోసేజ్ని తక్కువ చేయాలి. అంతే. అందుకే నేను చెప్తానండి,
డోసేజ్ ఇస్ వైల్ ఇట్ ఇస్ అ సైన్స్, ఇట్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్. మీరు చూసుకోవాలి, ఎందుకంటే ద గోల్ విత్ ద డ్రగ్ ఇస్ ఫర్, అంటే మీరు స్టార్వ్ చేయాలని అది గోల్ కాదు. దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ ద డ్రగ్. నేను 3 days ఏం తినకుండా ఉంటాను, దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ ద డ్రగ్. సో దీస్ ఆర్ యూజువలీ ద సైడ్ ఎఫెక్ట్స్. అండ్ కొంతమందిలో చాలా ఎక్కువ ఉంటే, జస్ట్ ఐ సెడ్, కొంతమందికి గట్ సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటే వాళ్ళు దే డ్రాప్ అవుట్ ఆఫ్ ద. బట్ దానికి కూడా ఫైబర్ సబ్స్టిట్యూట్స్ కొంత వేసి తీసుకుని అన్ని ఐ థింక్ కాన్స్టిపేషన్ లేకుండా యూ కెన్ మేనేజ్. సో మనం చాలా సిలియం మంది- హస్కో ఇజాబ్ గోల్ ఇస్తాము, మేము ఫ్రూట్స్ చాలా ఇస్తాము ఫర్ ఫైబర్, గువావా ఇలాంటివి, చియా సీడ్ కొంచెం వాటర్లో. సో మీరు బోత్ సాల్యుబుల్, నాన్ సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఎస్పెషలీ సాల్యుబుల్ ఫైబర్. ఇందులో కూడా నేను చెప్తాను, వెజిటబుల్స్, మీ గోడ్స్, పంప్కిన్స్, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఈవెన్ ఎందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో మీరు ఆ వెజిటబుల్స్ అన్ని సరిగ్గా తింటే మీ గట్ బాగుంటుంది. ఇక పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. వెయిట్ లాస్ ఒక ఆబ్వియస్ ఎఫెక్ట్, అండ్ వెయిట్ కొంచెం తగ్గడం వల్లే చాలా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మనం వింటూ ఉంటాం. ఈవెన్ దోస్ 5 to 10 kilos excess weight can actually do away, with a lot of other bad things in your body. 10% of your body weight if you lose, especially if you are obese with any kind of comorbidity andi, మీ లైఫ్ స్పాన్లో, మీ లాంజవిటీలో ఇట్ హ్యాస్ ఓవర్ 30 to 50% ఎఫెక్ట్. ఆ రిస్క్ రివార్డ్ రేషియో ఇస్ హ్యూజ్. ఓకే, సో అదే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్ రావటం, బీటా సెల్ డ్యామేజ్ని తగ్గించడం. 95% ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఇస్ యూజువలీ ఐదర్ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ వల్ల. అవును, ఈ రెండు కూడా ఇది తగ్గించేస్తుంది. Because of this action of better sugar control and weight loss and anti-inflammatory effect ఉన్న వల్ల, so it will also restrict chronic progression of disease ని స్టాప్ చేస్తుంది. మీ బ్లడ్ ప్రెషర్ ఆల్సో will come down because weight loss అవుతే బ్లడ్ ప్రెషర్ కిందకి వస్తుంది, నార్మలైజ్ సో అవుతుంది. ఇక్కడ మనకి క్యాలరీ డెఫిసిట్కి వెళ్తున్నందుకు వెయిట్ లాస్ అవుతుందా, లేదు లోపల ఇన్సులిన్ కూడా బాగా పనిచేస్తుందా, అలాంటిది ఏమైనా ఉంటుందా? ఇన్సులిన్ సెక్రీషన్ ప్రమోట్ చేస్తుందండి. ఇది. ఓకే, ఇది. సో యూఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ బ్లడ్ షుగర్ బెటర్. మీరు బ్లడ్ షుగర్ బెటర్ కంట్రోల్ చేసుకొని GLP-1 విచ్ రెస్ట్రిక్ట్స్ యువర్ యాపిటైట్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. మీరు వెయిట్ లాస్ చేసినప్పుడు మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎస్పెషలీ అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ పెరుగుతుంది. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అందుకే ఫర్ బెటర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ మేము మళ్ళీ ప్రోటీన్ని సెంటర్ పెట్టి మళ్ళీ స్ట్రెంగ్త్ ట్రైన్ చేయండి అండ్ వాకింగ్ చేయండి అని చెప్తాం. సో అది ఆటోమేటిక్లీ ఇతర విషయాలను కూడా గాడిలో పెడుతుంది. ఎస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ మీకు ఆకలేయట్లేదు, తినట్లేదు, మాడుతున్నారు కాబట్టి తగ్గడం మాత్రమే కాదు. నో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ యాక్షన్స్, బట్ ఈ యాక్షన్స్ కూడా ఉన్నాయి. రైట్. ఓకే, సో ఇలా మీరు చేస్తే యూ విల్ సీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద డ్రగ్. నౌ లెట్ us talk a little more honestly as to what the research shows. Okay, at least 50% or more people who get off the drugs ni వదిలిన తర్వాత they are gaining their weight back. Okay, ఇది కరెక్టా యాజ్ పర్ క్లినికల్ స్టడీస్? ఇది కరెక్టే. 50% మందికి వెయిట్ మళ్ళీ వచ్చేస్తుంది, ఎందుకు ఫుల్ మళ్ళీ కుమ్మేసి తినేస్తున్నారు కాబట్టి. అది నా క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ అదే వచ్చేది, దట్ ఈస్ వై ఐ సే ఏ మ్యాజిక్ పిల్లు లేదు, ఏ మ్యాజిక్ డ్రగ్ లేదు. లెటస్, ఇప్పుడు మీరు 1 year జర్నీ GLP-1లో ఉన్నారు. ఆ 1 year జర్నీని మీరు ఇఫ్ యూ హ్యావ్ నాట్ టేకన్ ది ఆపర్చునిటీ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్, ఈ GLP-1 డ్రగ్ వదిలిన తర్వాత 6 monthsలో మళ్ళీ వచ్చేస్తాయి అన్ని. ఓకే, బికాస్ అల్టిమేట్లీ లైఫ్ స్టైల్ రూల్స్ అండి అండ్ బిహేవియర్ రూల్స్, అండ్ ఈ ప్యాటర్న్ యూ విల్ సీ ఇన్ ఎనీ అదర్ డయట్ ప్లాన్ ఆల్సో. అంతే కదా. అంతే కదా, మీరు నా దగ్గరకు వస్తారు, 6 months చేస్తారు, 6 monthsలో మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయమంటాను. ఆ లెసన్స్ మీ దగ్గర ఉంటే మీరు మెయింటైన్ చేసుకుంటారు. ఆ లెసన్ మీ దగ్గర లేకపోయి మళ్ళీ మీరు ఓల్డ్ హ్యాబిట్స్ అవన్నీ చేస్తే మళ్ళీ ఆ వెయిట్ వచ్చేస్తుంది. అంతే. అందుకే వెయిట్ లాస్ ఇస్ నెవర్ ఎ ఛాలెంజ్ అండి, వెయిట్ మెయింటెనెన్స్ ఇస్ ఎ ఛాలెంజ్. ఓకే, అండ్ సో ఈ డ్రగ్ తీసుకొని మీరు హ్యాబిట్స్ చేంజ్ చేయకుండా ఈ హ్యాబిట్స్ మీకు మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. ఓకే, అండ్ వాట్ ఐ హ్యావ్ సీన్, అండ్ నౌ కొన్ని క్లయింట్స్ ఉన్నారు వీన్ ఆఫ్ ఫేజ్లో, ఈ డ్రగ్ని ఆల్సో డాక్టర్స్ విల్ టెల్ యూ సడన్గా స్టాప్ చేయొద్దు, దీనికి ఒక వీన్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. ఎలా మీరు డోసేజ్ మెల్లగా పెంచారో మీరు అలాగే డోసేజ్ రెడ్యూస్ చేయాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ హంగర్ మళ్ళీ వస్తుంది, బేస్ లైన్కి వెళ్తుంది ఆ హంగర్.
ఓకే. ఆ హంగర్ వచ్చినప్పుడు మీ మ్యాక్రోస్‌ని మీరు ఎలా తింటున్నారు? మీరు ఈ 1 ఇయర్ పీరియడ్‌లో ఆర్ వాటెవర్ దట్ పీరియడ్ వాస్ మీరు మీ హ్యాబిట్స్‌ని ఎలా చేంజ్ చేసుకున్నారు? మీరు మీ షుగర్ హ్యాబిట్సో, ఆల్కహాల్ హ్యాబిట్సో, ఎక్సర్‌సైజ్ హ్యాబిట్సో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారో దట్ విల్ డిసైడ్ ఇఫ్ దట్ డ్రగ్ ఈస్ వర్త్ ఇట్ ఆర్ నాట్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఒకటండి. చాలా ఆల్మోస్ట్ ఇట్ ఫీల్స్ లైక్ ఇది నిజంగా అంటే ఇది మంచిదేనా? ఇది చీటింగా? వరల్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 అండి. మీరు ఓల్డ్ స్కూల్ ఫిట్‌నెస్ వాళ్ళని చూస్తే అండ్ ఈవెన్ ఐయామ్ ఎన్ ఓల్డ్ స్కూల్ ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషనిస్ట్. వాళ్ళేమంటారంటే ఇది చీటింగ్, ఇది మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు. కానీ ఆనెస్ట్‌గా కొంత అన్నిటికి మనకి ఒక రిస్క్ రివార్డ్ రేషియో అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇఫ్ అ పర్సన్ ఈస్ 100 కేజీస్ అండి అండ్ లెట్స్ సే 30-40 కేజీస్ ఓవర్ వెయిట్, HbA1c 10-11లో ఉంది. ఓకే. దట్ పర్సన్ ఈస్ 45+. వాళ్ళని మనం చీటింగ్ చెప్పి డ్రగ్ ఇవ్వకూడదా? వాళ్ళందరూ ఎలిజిబులేనా వాళ్ళు? వాళ్ళు ఎలిజిబుల్. 10-11 HbA1c ఉన్నోళ్ళు ఆఫ్ ఎలిజిబుల్. కోర్స్. వాళ్ళకి తగ్గుతుంది కదా అది? సో నేనేం చెప్తున్నానంటే యూ అండ్ మీ ఆర్ నో వన్ టు జడ్జ్ ఎవరు ఏది ఎందుకు తీసుకుంటున్నారో ఇఫ్ దే ఆర్ అండర్ ప్రాపర్ మెడికల్ గైడెన్స్, న్యూట్రిషన్ గైడెన్స్. ఓకే. ఇక్కడ వన్ వర్డ్ ఆఫ్ కాషన్ అండి. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ సీయింగ్ గుడ్ అండ్ హెల్దీ ఎగ్జాంపుల్స్ ఇన్ మీడియా ఈ డ్రగ్ యూస్ చేసి ఎలా ఇంప్రూవ్ అవుతుందో. వీఆర్ ఓన్లీ సీయింగ్ గ్లామరస్ ఎగ్జాంపుల్స్. అదే సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లు, మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు వాళ్ళని చూసి నేను అలా చేస్తానంటే యాక్చువల్లీ దట్ ఫూలిష్నెస్ ఇస్ ఆన్ యూ. ఓకే. నాకు ఈ ఫోటో షూట్ ఉంది, వాళ్ళ లైఫ్ డిఫరెంట్ అండి. నాకు ఈ ఫిల్మ్ ఉంది, నేను ఈ ఫిల్మ్కి 30 కేజీస్ గెయిన్ చేస్తాను, నాకు నెక్స్ట్ ఇయర్ ఇంకో ఫిల్మ్ ఉంది, ఆ ఫిల్మ్కి నేను 30 కేజీస్ లూజ్ చేస్తాను. దట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్ అండ్ దట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ హెల్దీ ఇలా యోయో చేయటం. సో మీరు ఆ ఎగ్జాంపుల్స్ని చూసి ఒలింపిక్ ఫేసా, దిస్ ఇన్ఫ్లుయెన్సర్ హ్యాస్ లాస్ట్ సో మచ్ వెయిట్, నేను తీసుకుంటాను అని మీరు చెప్తే వాళ్ళకి టీం ఉంటుంది, మీకు ఎవరు లేరు. ఓకే. సో వాళ్ళ టీం వాళ్ళకి గైడ్ చేస్తారు, చెప్తారు ఏం చేయాలో, వాళ్ళు చేస్తారు అది. ఓకే. మీకు లేదు. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి ఫాలోయింగ్ దీస్ ఎగ్జాంపుల్స్. సో బట్ యూ ఆస్క్డ్ మీ అ వెరీ గుడ్ క్వశ్చన్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం మెడికేషన్ తీసుకోవద్దు అని చెప్తామా? అసలు చెప్పం కదా. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మనం చెప్తామా? సో మార్బిడ్ ఒబేసిటీ ఉండి వాళ్ళు లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రగ్ మీరు తీసుకుంటే చీటింగ్ అని చెప్పటం అంటే తొందరగా తగ్గిపోతుంది కదా అనే ఒక ఫీలింగ్. బట్ యాక్చువల్లీ మీరు చూస్తే హెల్దీగా ఆ డ్రగ్ని వాడే వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు, ఇంకో డిఫరెంట్ ఎఫర్ట్ చేస్తున్నారు. ఆ, బాడీని మైండ్ని ట్రైన్ చేయొచ్చు టు ఈట్ రైట్. అవును. సో తర్వాత వాళ్ళు వీన్ ఆఫ్ చేశాక వెన్ దే కమ్ బ్యాక్ టు నార్మల్ డయట్ మళ్ళీ అమాంతం పడి తినేసేలా కాకుండా ఒక అవేర్నెస్ సెట్ అయిపోతుంది, స్టమక్ సైజ్ ష్రింక్ అయి ఉంటుంది కొంత. అవును. సో ఇవన్నీ కూడా ప్లస్ బెనిఫిట్స్ అవుతాయి. ఎస్, అంటే అది కూడా ఎందుకు వస్తుంది, వాళ్ళంత వెయిట్ పుట్ ఆన్ చేశారు కాబట్టి. కరెక్ట్. అండ్ ఓవర్ వెయిట్ వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కళ్ళలు ఉన్నాయి. అవును. ఒబేసిటీ 11 క్యాన్సర్స్ తో లింక్ అయ్యిందండి విదౌట్ ఎనీ కోమాబిలిటీ. మీకు ఒబేసిటీ ఉంటే 11 క్యాన్సర్స్ రిస్క్స్ ఉన్నాయి. సో ఆ ఒబేసిటీ మీరు 30-40 కిలోస్ తగ్గి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యి, మీ లాంజివిటీ ఇంప్రూవ్ అయ్యి, మీ ఆల్ కాజ్ mortality రెడ్యూస్ అవుతే ఐ థింక్ ద డ్రగ్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్. బట్ లైక్ any drug, it has side effects, it will not work in certain population and it needs medical supervision. Adi that is non-negotiable. Yeah. But I will also say one more thing, ఎందుకంటే people should not think నేను వచ్చేసి డ్రగ్ ని ఒకటే ప్రేస్ చేసేస్తున్నాను, అసలు కాదు. ఒక మెథడాలజీగా మనం డిస్కస్ చేస్తున్నాం. ద వన్ డ్రాబ్యాక్ నేనేం చూస్తున్నానంటే ఈ స్టడీస్ అన్ని మనకు ఒక 5 years తెలుసు. అవును. 20 years ఆఫ్ యూసేజ్ ఆఫ్ దిస్ డ్రగ్, 20 years తర్వాత మనకు ఆ లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు. రైట్. ఓకే. సో కొంతమంది దే ఆర్ ఆన్ ద డ్రగ్ ఫర్ 2 years, 3 years, కొంతమంది మెయింటెనెన్స్ డోస్ అని, నాట్ సో మచ్ ఇన్ ఇండియా కానీ అబ్రాడ్లో చూస్తే వాళ్ళు మెయింటెనెన్స్ డోస్ అని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఎఫికసీ, ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని మనకు తెలియదు. అదే అన్లెస్ వీ గెట్ మోర్ డేటా. మీరు 2-3 years ఉండొచ్చా ఆ డ్రగ్ మీద, 4 years ఉండొచ్చా, ఎవ్రీ 6 months మళ్ళీ తీసుకోవచ్చా, అవన్నీ మన దగ్గర డేటాలు. సో మార్బిడ్ ఒబేసిటీ పిల్లల్లో, ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్లో, యంగ్ అడల్ట్స్లో వచ్చినప్పుడు is this advisable at all? I would say no అండి. Though again it is a doctor's call. Correct. Depending again, అన్నీ will come down to ఆ morbid obesity వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. అది Okay. ఎక్కువ ఉంటే కనుక ఈ ఛాన్స్ తీసుకోవచ్చు. The doctor will may say, so for example 14 yearsలో మీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 ఉండి మీరు 20-30 kgs, ఒక లెట్స్ టేక్ అ బాయ్స్ ఎగ్జాంపుల్, మీరు 20-30 kgs వెయిట్ ఉండి అందులో మీరు అసలు ఏం చేయకపో, యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్,
it's a doctor's decision to kind of say that we will use this drug. కరెక్ట్. Okay, but again, especially in పిల్లల్లో be very careful అండి. ఎందుకంటే ఎస్పెషలీ గర్ల్స్ సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి, చాలా 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 ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా. సో ఆ గ్లామర్ వెనకాల వెళ్ళి ఇవన్నీ చేయకూడదు. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ విచ్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్, అండ్ ఈ ట్రెండ్ నేను చాలా చూస్తున్నాను. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంది, నాకు 8 kilos తగ్గాలి. ఓకే, మా సిస్టర్ వెడ్డింగ్ వచ్చేసింది, నేను దీని మీద ఇలాంటి బట్టలు వేసుకోవాలి, మేము ఒక 6 monthsలో ఐఎమ్ గోయింగ్ టు దిస్ గోవా వెకేషన్, బికినీ బాడీ కావాలి. దీస్ ఆర్ నాట్ ద రీజన్స్ టు టేక్ దట్ డ్రగ్ అండి. అది ఇది చాలా వ్యానిటీ. మీరు నార్మల్గా లైఫ్ స్టైల్తో డయట్ ఎక్సర్సైజ్తో మీరు వెయిట్ లూజ్ చేయండి. ఈ డ్రగ్ ఇస్ నాట్ సమ్ పాపిన్స్ కాదు ఇలా వేసుకొని తీసేయడానికి. ఇట్స్ నాట్ దట్. కరెక్ట్ కరెక్ట్. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సంగీత గారు. సో మొత్తానికి ఐ ఫీల్ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైజబుల్ పాపులేషన్ Yes. who is eligible for this. Yes, and But- especially if you look at how obesity is growing in our country, number one. అవును. And if you look at the diabetes capital అయిపోతున్నాం మనం. కానీ the other question will be, right now those drugs are very expensive. ఎంతమందికి అఫోర్డబుల్? ఇప్పుడు అఫోర్డబుల్ చాలా మందికి కాదండి. బిట్వీన్ 14,000 rupees to 20,000 rupees is the cost of a drug. 1 month. 1 month సప్లై. డిపెండింగ్ అపాన్ యువర్ డోస్. ఒక పెన్లో 4 doses వస్తాయి, 1 week అన్ని dose. 5 mg కూడా అంతేనా? అన్ని ఆల్ కమ్ ఇన్ 4 doses డిపెండింగ్ అపాన్ ద డోసేజ్. 2.5, 5 ప్రైస్ కొంచెం కొంచెం వేరీ అవుతుంది, బట్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఇట్ ఇస్ బిట్వీన్ 14 and 20. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఎలిజిబుల్. కానీ వాట్ వీఆర్ హియరింగ్ ఇస్ ఈ ఇయర్లో ఓజెంపిక్ ది పేటెంట్ విల్ బీ ఓవర్. రైట్. సో మీకు జెనరిక్ వర్షన్స్ వస్తాయి. నౌ దిస్ ఇస్ అ డబుల్ ఎడ్జ్ సోర్డ్. అది ఎలా ఎంత బాగుంటుంది ఏం జరుగుతుంది చెప్పడం కష్టం. బాగుంటుంది, కానీ యాజ్ ద కాస్ట్ బికమ్స్ లెసర్ కావలసిన వాళ్ళు అఫోర్డ్ చేయగలరు. కానీ కాస్ట్ లెసర్ అవుతూ ఉంటే ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా దాన్ని మిస్యూజ్ చేసే పాసిబిలిటీ ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అగైన్ ఇది దిస్ ఆల్సో ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డ్రగ్. దీనికి మనకి లాస్ కావాలి, రెగ్యులేషన్ కావాలి. అవును. దీస్ డేస్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తున్నారండి. అవును. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. హౌ వీ డూ యాంటీసైకాటిక్ అండ్ సైకాటిక్ మెడికేషన్స్ ఉంటాయి కదా, అవును. దానికి ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫాలో దట్ సేమ్ రెగ్యులేటరీ రూల్స్ ఫర్ దిస్. రైట్. So there is hope that it will get cheaper. And on the other side, pharma is also researching the next version ee drug ki. What So will that do? semaglutide, tirzepatide వచ్చేసిందా. The next version that is being researched right now, and I think it's in phase 4 trial, దాన్ని retatrutide అంటారు. So ఇప్పుడు tirzepatide dual action, retatrutide triple action, GLP, GIP and glucagon. And early news is saying that e-drug, retatrutide, mostly it will become FDA approved, I think 2027 lo, India end of 27 or 28 lo రావచ్చు. E-drug is more effective and also helps in preserving muscle mass. And initial trials lo ఏం చెప్తున్నారంటే it has achieved 25% of weight loss, which is equal to bariatric surgery. From a pharma side, as a nutritionist, ఒక్కసారి నేను చూస్తే it gives hope. Yeah. But this ఈ hope రావాల్సింది with caution. Right. ఓకే, నేను ఇంకో పాయింట్ చెప్పండి. ఐ హ్యావ్ టు సే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ బీయింగ్ డిస్పెన్స్డ్ ఇన్ ఒక డాక్టర్స్ క్లినిక్లో. అట్లీస్ట్ ఐ హోప్ సో. ఆర్ డాక్టర్స్ డు నాట్, నేను చూసినంత వరకు న్యూట్రిషనిస్ట్ న్యూట్రిషన్ సైన్సే సో వాళ్ళేం సి, అండ్ ఐ అండర్స్టాండ్ ద డాక్టర్స్ పొజిషన్ అండి. వాళ్ళు 50 patients చూస్తారు. ఓకే, సో ఇక్కడ వీ నీడ్ అ సిస్టమిక్ చేంజ్ వైల్ యూజింగ్ GLP drugs. ఏంటంటే whenever you're taking a GLP drug, you have to have a nutritionist attached to that program in that price అండి. అది అసలు ఎందుకంటే వాళ్ళు డయట్ చార్ట్ ఇచ్చేస్తారండి. a diabetologist or an endocrinologist will give the diet, ఎవ్వరు ఫాలో అవ్వరు. అది అండ్ దాన్ని హ్యాండ్ హోల్డ్ చేయాల్సిన పరిస్థితి. కరెక్ట్. అండ్ నేనేం హ్యాండ్ హోల్డ్ చేయాలి, అండ్ నేనేం చెప్తున్నానంటే ప్రోటీన్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆ ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఇవ్వాలి. ఇట్ ఈస్ అ ప్రిస్క్రిప్షన్, ఇట్ ఈస్ నాట్ an option for you. Just like you will take, if you're taking medicines, దానికి ఒక ప్రిస్క్రిప్షన్ ఉంటుందో దీనికి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇది నేను చూడట్లేదు. They are leaving it on the patient. When you leave it on the patient, then you will have bad outcomes అండి. యా. సో ఈ సిస్టమ్ని క్రియేట్ చేయటం, అండ్ సో
how did I work with 150? I didn't speak about this till last year because when a drug was not approved for India. A lot of Indian doctors who were treating NRIs abroad sent their patients to me for nutrition evaluation. ఓకే. So you have to work with a nutritionist, and even if the doctor is not allotting a nutritionist, the person should at least spend 1 to 3 months with a nutritionist to understand many things. ఎందుకంటే చాలా అవుతాయండి. మీరు సడన్గా ఏదో ఒకటి తింటారు, సడన్గా మీకు గట్ ట్రబుల్ వస్తుంది, మీకు 3-4 days కాన్స్టిపేషన్ ఉంటే మళ్ళీ ఫిషర్స్ అని, హెమరాయిడ్స్ అని, దానికి మళ్ళీ అవుతాయి. సో హ్యాండ్ హోల్డ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అట్లీస్ట్ 3 months కి యూ నీడ్ సంబడి టు హ్యాండ్ హోల్డ్ యూ, టు ఫిక్స్ యువర్ ప్రోటీన్ ఇంటేక్, టు మేనేజ్ యువర్ సైడ్ ఎఫెక్ట్స్, టు పుష్ యూ టువర్డ్స్ ఎక్సర్సైజ్. ఓకే, నేను ఐ గో 1 step forward which I don't see in India again happening. So if a person comes to me and says నాది ఈ ఎవాల్యుయేషన్, నేను ఈ టైం నుంచి ఈ డ్రగ్ స్టార్ట్ చేస్తున్నాను, నేను ఒక డెక్సా స్కాన్ అనే రిపోర్ట్ నేను అడుగుతానండి. ఓకే, ఏంటి డెక్సా స్కాన్? డెక్సా స్కాన్ ఇస్ బేసిక్లీ ద గోల్డ్ స్టాండర్డ్. మీ కరెంట్ స్టేట్లో మీకు మసిల్ మాస్ ఎంత ఉంది మీ బాడీలో, లీన్ మసిల్ మాస్, మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఏంటి, మీ బోన్ మినరల్ డెన్సిటీ ఏంటి. సో నేను స్టార్ట్ ఆఫ్ ద డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా, మై లాజిక్ ఇస్ వెరీ సింపుల్. లెట్స్ సే యూఆర్ ఆన్ దిస్ ఫర్ 6 months or 1 year. స్టార్ట్లో మీరు రిపోర్ట్ కార్డ్ మీది ఏంటి, అండ్ 6 monthsలో మీ రిపోర్ట్ కార్డ్ ఏంటి. ఓకే, అందులో ద లోయెస్ట్ మీరు 6 months ముందు చేసిన డెక్సా స్కాన్కి 6 months తర్వాత చేసామనుకోండి, ఒక 15 kgs డ్రాప్ చేశారు, మ్యాక్సిమం వెయిట్ లాస్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఫ్యాట్, అది మీకు డెక్సా స్కాన్ చెప్తుంది. అద్భుతం. సో యూ హ్యావ్ టు ఇలా మీరు మానిటర్ చేస్తే మీకు రిజల్ట్స్ పాజిటివ్గా, లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్తో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఐ గో 1 step విత్ ద డాక్టర్స్ ఇన్ ద US. ఇఫ్ ఐ డోంట్, నేను ఒక క్లయింట్ డయట్ అధ్యరెన్స్ అండ్ ట్రైనింగ్ అధ్యరెన్స్ చూడకపోతే, ఐ యూజువలీ విల్ సెండ్ అ నోట్ విత్ ద లాగ్ టు ద డాక్టర్ సెయింగ్ డోసేజ్, మై రికమెండేషన్, డోంట్ ఇంక్రీజ్ డోసేజ్ బికాస్ ద క్లయింట్ is not adherent. And I am not doing bad by the client. I'm saving the client from trouble. Absolutely. Then the doctor will say, no, there is no need. We have reports. Ee dosage to meer inka taggochu. Endukante dosage resistance is also a problem. Meeru enta high teeskuntu veltaru if you become resistant to a dose. అంతే కదా. So you have to be intelligent about it. మేనేజ్మెంట్ ఇస్ ద కీ ఇక్కడ. సో ఇవన్నీ చెప్పేటప్పుడు ఇది నిజంగా మ్యాజిక్ అనుకుంటున్నారా స్వప్న గారు మీరు? ఇట్ ఈస్ యాక్చువల్లీ మ్యాజిక్ ఓన్లీ బికాస్ ఇట్ ప్రామిసెస్ రిజల్ట్స్ మోస్ట్లీ. చాలా మంచి రిజల్ట్స్ చూసాం. కరెక్ట్. బట్ ఆల్సో చాలా స్కేరీ బికాస్ బెడిసి కొట్టిందంటే ప్యాంక్రియాటైటిస్ లాంటివి లాసూట్స్ చాలా జరుగుతున్నాయని కూడా వింటున్నాం. అవి ఎంత అవన్నీ పక్కన పెడితే హ్యాండ్ హోల్డింగ్ అండ్ చాలా మైండ్ఫుల్నెస్ చాలా అవసరం. It definitely grounds you, I feel, ఈ ప్రాసెస్. Yes. బికాజ్ చచ్చినట్టు మనం ఎంత ప్రోటీన్ తింటున్నాం, ఎంత ఇది అని మనం ఒక ఎవరో ఇచ్చిన మీల్ తినడం కూడా కాదు ఇది. యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ ఈట్. కరెక్ట్. అండ్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. కరెక్ట్. ఎందుకంటే దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్, లైక్ ఎస్పెషలీ మసిల్ లాస్, ఇట్స్ నాట్ అ రివర్సిబుల్ సైడ్ ఎఫెక్ట్. అది యూ స్టాప్ ద మెడికేషన్, మీ గట్ హెల్త్ విల్ బికమ్ ఆల్ రైట్, అన్నీ సరిగా అయిపోతుంది. వెరీ 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 రేర్ కేసెస్ వి సీ. సో మీరు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ అండ్ లాసూట్స్ అన్ని చాలా రేర్ అండి. ఓకే, మసిల్ లాస్ రివర్సబుల్ కాదు, అంతే నేను చెప్తాను. అది. సో సంగీత, ఫైనలీ ఒక ర్యాపిడ్ ఫైర్, జస్ట్ ఎస్ ఆర్ నో చెప్పేయండి. ఒక 5 to 7 foods చెప్తాను. డ్యూరింగ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, ఆర్ దీస్ అలౌడ్ ఇన్ మోడరేషన్ ఆర్ నాట్? సో మీరు ఎస్, నో, ఇన్ మోడరేషన్ అని చెప్తే బాగుంటుంది. ఓకే. ఫిల్టర్ కాఫీ ఆర్ రెగ్యులర్ చాయ్? ఇన్ మోడరేషన్, 2 cups. అరటిపండు, వెరీ గుడ్ ఫ్రూట్, అలౌడ్ ఇన్ డ్యూరింగ్ ముంజారా ఆల్సో? ఎస్. అకేషనల్ పండక్కి స్వీట్స్? ఇన్ మోడరేషన్, స్మాల్ క్వాంటిటీ. యా, పండగకి రోజు కాదు. ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటూ క్యాలరీ చార్ట్ లోపలే ఉంటూ ఒక బౌల్ ఆఫ్ వైట్ రైస్? ఎస్, అలౌడ్. క్యాలరీ చార్ట్లో ఉంటే తీసుకోవచ్చు. ఎస్, ఆ బడ్జెట్లో ఫిట్ అవుతే, మీరు చెప్పారు కదా చార్ట్లో ఉందా, ఆ బడ్జెట్లో ఫిట్ అవుతే వై నాట్. అలాగే అకేషనల్ ఫర్ ఆల్కహాలిక్స్? అవాయిడబుల్. స్మోకింగ్? అవాయిడబుల్. అంటే ఇట్స్ నో బ్రెయినర్స్. నో బ్రెయినర్స్ అయినా అడుగుతున్నాం బికాస్ చాలా మందికి ఈ డౌట్లు. నేను చెప్తానండి ఆన్ స్మోకింగ్. స్మోకర్స్కి when somebody quits smoking, one of the key things that happens is they gain 10% of their body weight.
ఎందుకు అవుతుంది తెలుసా? 2 రీజన్స్ వల్ల. నికోటిన్ ఇస్ అన్ అపెటైట్ సప్రెసెంట్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అన్ని చెత్త సైడ్ ఎఫెక్ట్లు ఆఫ్ స్మోకింగ్, క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అవన్నీ కాకుండా నేను చెప్తాను ఫ్రమ్ అ వెయిట్ లాస్ స్టాండ్ పాయింట్. ఓకే, నేను 90s పెరిగేటప్పుడు వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఇన్ 90s, మోడల్స్ యూస్ టు ఫాలో ద సిగరెట్ అండ్ షాంపెయిన్ డయట్. మీకు గుర్తుంటుంది ఆ టైంలో. వాళ్ళు ఆ రీడ్ థిన్గా ఉంటారు అండ్ అదొక మీడియాలో సేయింగ్ అనమాట. మోడల్స్ యూజువలీ ఆర్ ఆన్ అ సిగరెట్ అండ్ షాంపెయిన్ డయట్. ఎందుకు సిగరెట్? సో నికోటిన్ మ్యూట్స్ ఇట్ డిక్రీజెస్ అపెటైట్. ఓకే, సో స్మోక్ చేసేవాళ్ళు, అండ్ సెకండ్ థింగ్ ఇస్ రెగ్యులర్ స్మోకర్స్కి టేస్ట్ బడ్స్ ఆల్టర్ అయిపోతుందండి. మీకు సరిగ్గా రుచి రాదు. ఓకే, బికాజ్ యూర్ స్మోకింగ్. సో when people quit smoking, the 2 things that happen is వాళ్ళ appetite regulate అవుతుంది, వాళ్ళు తింటారు, అండ్ బికాస్ టేస్ట్ బడ్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫుడ్ రుచి తెలుస్తుంది. వెన్ యూర్ ఆన్ దిస్ డ్రగ్ ఆల్రెడీ మీకు appetite suppression ఉంది. దాని మీద మీరు అగైన్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఇట్ డస్ ఇన్ ద వెయిట్ లాస్ జర్నీ. అదే దెర్ ఆర్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్. మీరు ఇంకా స్మోకింగ్ చేసి appetite సప్రెస్ చేస్తే యూ విల్ హారబుల్లీ అండర్ ఈట్ క్యాలరీస్. ఓకే. So, this is on smoking. Alcohol, please avoid. Anyways, you're supposed to be avoiding alcohol. యా కానీ మీరు ఏం నోటీస్ చేస్తారంటే మీ గట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్రీజ్ విత్ ది అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూ టేక్. అది మీకు అర్థమైంది కదా? ఆ బర్నింగ్ సెన్సేషన్ రావటం, రాత్రి తిన్నది మళ్ళీ ఆ టేస్ట్ రావటం, ఆల్కహాల్ బర్ప్స్ రావటం, అవన్నీ ఉంటాయి బికాస్ యువర్ గట్ మొటిలిటీ is slow. So please do not drink, but if you have to drink, finish your meal and have like a small glass of wine or something like that to relax and call it a day. అది ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి వెయిట్ లాస్ డైట్స్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అడ్రినలిన్ బాగా పెరిగిపోయి మైండ్ హైపర్ యాక్టివ్ అయిపోయి నిద్ర పట్టదు. బికాస్ దర్స్ నథింగ్ వేయింగ్ యూ డౌన్. కార్బ్స్ ఉండవు కాబట్టి బాడీలో తక్కువ ఉంటాయి. వాట్ డస్ దట్ ఇండికేట్? దాన్ని ఎలా కాంబాట్ చేయాలి? అందరికీ ఇది అవుతుంది అని కంపల్సరీ కాదు స్వప్న గారు. బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ కొంతమందికి చాలా ఎర్లీ డిన్నర్ తినేసి నిద్ర రాకపోతే ఏం చేయాలి చెప్పండి? అంతే. సో ఏం లేదండి, డూ సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంతే. ఎందుకంటే రాత్రి చక్కగా పెరుగన్నం తినేస్తే, అరటిపండు పెరుగన్నం తింటే ఫుల్గా నిద్ర పడుతుంది. అది పర్సన్ టు పర్సన్. నేను అదే చెప్తున్నాను. మీరు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే కూడా మీకు నిద్ర వస్తుంది, ఒక కప్పు కర్డ్ తీసుకున్నా మీకు నిద్ర వస్తుంది. ఓకే, నార్మలీ the only thing that stops you from sleeping is that slight hunger when it is there in your body. Okay, and on GLP-1 some people do వాళ్ళు చెప్తారు కొంచెం స్లీపింగ్ డిస్టర్బ్ అవుతుందని, బట్ యూ హ్యావ్ సమ్ లైక్ ఐ సెడ్ ఒక కప్ ఆఫ్ కర్డ్ ఆర్ మజ్జిగ తీసుకోండి, యూ విల్ బి ఫైన్. అది సో ఆఫ్ కోర్స్ మనం మేజర్గా కవర్ చేసాం. మీరేమంటారంటే మీ రెస్ట్రిక్టెడ్ క్యాలరీస్ ఏంటో తెలుసుకోండి. అందులోపల ఫస్ట్ మీ ప్రోటీన్, ఫైబర్ వచ్చేసేలాగా ప్లాన్ చేసేసుకోండి. ఆ మిగిలిన క్యాలరీస్ని హెల్దీగా డివైడ్ చేసి కొంత కార్బ్స్, కొంత ఫ్యాట్ తీసుకోండి. ఇదేనా మీ గోల్డెన్ ప్రిన్సిపల్? కరెక్ట్ అదే. అండ్ ఇట్ ఇస్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ వెయిట్ లాస్. దాంతో పాటు ఇది కొంచెం తోడ్పడుతుంది మీకు. ఎగ్జాక్ట్లీ. ఆకలేసి చంపుకుని పోరాడి చేయాల్సిన అవసరం లేకుండా ఇంజెక్షన్ పోరాడుతుంది అంటుంది మీ తరఫున. దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. వెరీ ఫ్యాసినేటింగ్ కాన్వర్సేషన్. అసలు టెక్నాలజీ ఎలా ముందుకెళ్ళిపోతుందో చూస్తే, ఐ మీన్ హౌ there are so many things now to regulate the body from outside. And of course మళ్ళీ చెప్తున్నాం, పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఇటువంటివి అటెంప్ట్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా వైద్యుల పర్యవేక్షణ లేకపోతే బెడిసి కొట్టి రకరకాల సమస్యలకి దారి తీయచ్చు. కాబట్టి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది మీకు సరైనదా కాదా తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ అలాగే ఒక న్యూట్రిషనిస్ట్, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ లైక్ సంగీత గారు ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేస్తే మీకు వెయిట్ ఎంత తగ్గాలి, ఎలా తగ్గితే బెస్ట్ కూడా చెప్తారు. Correct. Thank you so much for a lovely, wonderful, informative conversation. Thank you.